బాలయ్య బాబు పద్మభూషణుడు అయితాడంటారా? ఇక మన నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ సినీ రంగంలో ఒక ఊపు ఊపుతున్నాడంటే నమ్మురి. ఆయన ఎవ్వరు సాధించలేని ఫీట్ ఇప్పుడు సాధించిండంట. ఇక ఆయన సినీ జీవితం మొదలుపెట్టి ఇప్పుడు అర్ధశతకం పూర్తి చేసుకొని ఆయన ఎంత మంచిగా నటుడు లెక్క పండించుకున్నాడు. గదిగిట్ల రాజమార్గాన గంటే రాజు లెక్క అంటే ఇక ఎవలో కాదు, హీరో అన్నమాట. అయితే హీరో లెక్క ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇక ఆయన స్వర్ణోత్సవ సంబరాల కోసం సిద్ధమవుతున్నాడంట. ఇక ఏ క్వశ్చన్ ఆయనకి బాలయ్య అని పేరు పెట్టిరో గినక ఎప్పటికీ బాలకృష్ణుడు లెక్కనే ఉన్నాడు. ఇక ఆయన వయసు లెక్క గిట్లా అట్లనే ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఆయన వయసు ఎట్లనో మనసు గిట్లా అంత మంచిగా ఉన్నదంట. ఇక టాలీవుడ్లో మాత్రమే కాకుండా బాలీవుడ్లో సైతం ఎవరు 50 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న దాఖలాలే లేవంట. ఇక సినీ భారతీయ చిత్ర పరిశ్రమల చూసుకుంటే ఏకైక హీరో బాలయ్య పేరే వినబడుతున్నది. అయితే బాలయ్య బాబు తండ్రి షాటు కొడుకు లెక్క ఇక సినీ రంగ ప్రవేశం చేసిండు. ఇక తండ్రి ఎన్టీఆర్ అంటే ఎవరెస్ట్ శిఖరంతో సమానం. ఇక అప్పట్లో బాలయ్య 1984ల ఎంట్రీ ఇచ్చిండంట సైన్మాలల్లా. ఇక బాలయ్య బాబు సైన్మాల ఏంటి ఇచ్చిన 3 సైన్మాలు గిట్లా ఆశించిన స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక దీనితోని అసలు తండ్రికి దగ్గ తనయుడు కాదని చెప్పేసి చాలా వరకు నెగిటివ్ కామెంట్లు వినిపించినాయంట. ఇక మరో విషయం ఏంటంటే బాలయ్యకి అప్పట్లో సరైన దారి చూపించేటోడు ఇట్లా లేకపాయే. ఇక తండ్రేమో సీఎం అయి రాజకీయ ప్రస్థానంలో మస్తుగా బిజీ ఉండడమాయే. ఇక ఏ పాపం చూసుకున్నదో ఏమో కానీ బాలయ్య బాబుకి కెరియర్ మొదట్లోనే ఇన్ని సమస్యలు ఎదురైనాయంట. ఇక ఓ వైపు చూస్తుంటే సుప్రీం హీరో అయిన చిరంజీవి వరుస సైన్మాలు చేసుకుంటా ఆయన సత్తా చూసుకుంటా సందర్భం. మరోవైపు సుమను, అర్జున్ వంటి హీరోలు మార్షల్ ఆర్ట్ల మంచిగా హీరోయిజం చూపించుకుంటా సమయంలో ఉన్నారు. ఇక బాలయ్య బాబేమో ఇక గిట్లా సమస్యలు ఎదుర్కొంటా ఇక అంత మంచిగా ఈయన సినీ ప్రస్థానం అనేది జరగలేదంట. ఇక ఇప్పుడు ఆయన కష్టం అయినదే అని అంటున్నారు. ఇక ఎప్పుడైతే మంగమ్మ గారి మనవడు సైన్మా చేసిండో ఆడికెళ్ళి ఆయనకి స్టార్ డమ్ పెరిగిందంట. ఇక అసలు వెనక్కి తిరిగొని చూసుకోలేదంట. ఆ తర్వాతకెళ్ళి ఇక ఆయన సైన్మాలు చేసినా కానీ ఫ్లాప్ అయినా కానీ బాలయ్య పేరు మాత్రం సక్సెస్ అయితేనే ఉన్నది. ఇక ఆయన అలా మరో గుణం ఏంటంటే ఆయన నిర్మాతల హీరో అంట. నిర్మాతలకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈయన దగ్గరుండి మరి సపోర్ట్ చేసేటోళ్ళంట. మరోటి ఆయన డైరెక్టర్ల హీరో గిట్లా అంట. ఎందుకనంటే డైరెక్టర్ వచ్చి ఎటువంటి కథ చెప్పినా కానీ మారు మాట మాట్లాడకుండా కాలు ఏలు పెట్టే రకం గిట్లా కాదంట. ఇక అట్లా అందుకనే ఆయన ఇన్నాళ్ళ వరకు సైన్మా ఇండస్ట్రీలా రాణించేందుకు కారణమైందని చెప్పుకోవచ్చు. ఇక ఆయనకి ఇప్పటి వరకు ఎస్ అనడమే వచ్చంట. ఇక సైన్మా ఏదైనా కానీ ఆయన దగ్గరకు వస్తే గినక ఆయన చేద్దామనే చెప్తాడంట. కనుక ఇక ఆయనకి ఇది చాలా సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిండు. ఇక అన్ని పాత్రలకు ఆయన సరిపోయిండు గిట్లా. ఇక ఇట్లా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు ఇట్లా ఆయన చాలా చేసిండంట. ఇక 25 ఏళ్ళుగా బసవతారకం ఆసుపత్రి చైర్మన్ లెక్క కొనసాగుతూనే ఉన్నాడంట. ఇక అదొక్కటే కాకుండా ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండంట. రాజకీయంగా గిట్లా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మరి ఏళ్తూనే ఉన్నాడు. ఇక అయితే ఇన్ని రంగాలల్లా ఏళ్తున్న బాలయ్య బాబుకు ఇప్పుడు స్వర్ణోత్సవ సంబరాల వేళ అభిమానులకందరికీ ఒక సందేహం వస్తున్నదంట. గదేందనంటే ఇప్పుడు బాలయ్య బాబుకి మన కేంద్రము పౌర పురస్కారాలల్లా పద్మభూషణుడు ఖచ్చితంగా ఇయ్యాలి కదా, ఆయన అర్హుడు కదా అనే విషయం అయితే వస్తున్నదంట. అయితే మరో 4 నెలల్లో గణతంత్ర వేడుకలు అయితే ఉన్నాయి. ఇక అంతకన్నా ముందు రోజునే ఇక ఎవరైతే పౌర పురస్కారాలు అందుకుంటారో వాళ్ళ గురించి ప్రకటిస్తారు. మళ్ళీ ఈసారి ఖచ్చితంగా బాలయ్య దీనికి అర్హుడు గనక ఇక ఈయన పేరు గిట్లా వస్తుందేమో అని మస్తుగా ఆశ ఎదురు చూస్తున్నారంట. గంతేకాదు నందమూరి కుటుంబంలోకి వెళ్ళి పౌర పురస్కారం అయిన మన పద్మభూషణ్ ఇక వీళ్ళకి రాలేదనే నింద గిట్లా పడకూడదనంటే ఖచ్చితంగా ఈసారి బాలయ్య బాబు పద్మభూషణుడు కావాల్సిందే అని చెప్పేసి అందరు అంటున్నారంట. ఇక మీరు ఇట్లా చెప్పురి, బాలయ్య బాబుకి నిజంగానే పద్మభూషణుడు ఖచ్చితంగా రావాలంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.